హలో, మన గ్రాండ్మా టీవీ స్వాగతం. మీరు చెప్పేది స్మూతీ స్పైసీ రెసిపీ, హెల్తీ రెసిపీ అండి. ఇది సగ్గుబియ్యం దోశ. ముందుగా మనం పెద్ద సగ్గుబియ్యాన్ని ఒక గంట ముందుగా నానబెట్టుకోవాలి. శుభ్రంగా 2 సార్లు కడిగి నానబెట్టుకుని రెడీ చేసి, ఒక కప్పు సగ్గుబియ్యం నేను తీసుకున్నాను అండి, రెడీ చేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిరపకాయలు, ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక అర ఇంచు అల్లం ముక్క శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకుని రెడీ చేసుకోవాలి. మనం ముందు దీనికి ఏంటంటే, ఇది ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినప్పుడు ఈ దోశ ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే హెల్తీ రెసిపీ కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఏదైనా నోటికి తినాలన్నప్పుడు, రోజు ఇడ్లీ అవంటే పిల్లలు ఇష్టపడరు, పెద్దవాళ్ళు కానీ. ఇది వెరైటీగా ఉంటుంది కాబట్టి ఇది ట్రై చేయండి. బయటవి తెచ్చిన కంటే ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ టిఫిన్కి, బీపీ షుగర్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది టిఫిన్గా కూడా బాగుంటుందండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ రెసిపీని ముందుగా ఎన్నో రెడీ చేసుకుని ఒక మిక్సీలోకి ఈ సగ్గుబియ్యం వేసుకుని మిరపకాయలు, అల్లం, జీలకర్ర వేసి దోశ బ్యాటర్లాగా రెడీ చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని మామూలుగా అయితే కొంతమంది బియ్యం కూడా వాడతారు. ఒక దానికి 2 కప్పులు బియ్యం వేసి గ్రైండ్, అంటే బియ్యం విడిగా అలాగే సగ్గుబియ్యం విడిగా పట్టుకోవాలి. నేనేంటి ఈ సగ్గుబియ్యాన్ని పట్టేసి దాంట్లో 3 కప్పులు బియ్యం పిండి కలిపానండి, సరిపోయింది. దీనికి మనం ఇవన్నీ కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడ ఉప్పు వేసి బాగా కలుపుకొని రెడీ చేసి దోశపిండి బయటలాగా రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఒకే యాంగిల్లో గరిటెతో కానీ విస్పర్తో కానీ కలిపి రెడీగా ఉంచుకొని పెనం కాలేసుకొని మీడియం మంట మీద, ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది, ఒక అర స్పూన్ వేస్తే చాలండి. వేసి దీన్ని దోశ వేసుకొని బాగా చక్కగా కాలిన తర్వాత రెండోవైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి. రెండోవైపు ఆయిల్ కూడా అక్కర్లేదు, ఒకవైపు వేస్తే చాలు. ఇది తిప్పుకొని మీరు రెడీ చేసుకోండి. ఇది చాలా టేస్ట్, చాలా చాలా పెద్దల నుంచి చిన్నవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది. ఈ రెసిపీ ఏంటంటే జాబ్ హోల్డర్స్కి, అలాగే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, బ్యాచిలర్స్కి ఉపయోగపడుతుందండి. ఏంటంటే ఈ వర్షాకాలం బయట ఏదైనా తినాలంటే వాటర్ అది ప్రాబ్లం వలన వాళ్ళు ఏం చేస్తారో తెలియక మనం ఇబ్బంది పడతాము. అదే ఇలా ఇంట్లో చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. వైరల్ ఫీవర్ అలాంటి వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉండడానికి ఇలాంటి రెసిపీ ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కామెంట్ చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి రెసిపీ పెట్టడానికి, మంచి వీడియో పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇగో ఇలా దోశలు వేసి చక్కగా ఇలా తీసుకుంటే చాలా బాగుంటాయి. కారం అక్కర్లేదని కూడా ఉట్టివేనే వేసుకోవచ్చండి. పిల్లలు తినలేని వాళ్ళు, పెద్దవాళ్ళు కొంతమంది తినలేకపోతే కనుక ఇలా ఉట్టివేనే వేసుకోవచ్చు కారం లేకుండా. ఇది రెడీ అయిపోయిన తర్వాత దీనికి నేను పల్లీల చట్నీ చేశాను. ఈ చట్నీ కూడా చాలా సూపర్గా ఉంది. మా ఇంట్లో అందరికీ చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పల్లీల చట్నీ కూడా ఇంతకుముందు వీడియో పెట్టండి, ఒకసారి అది కూడా చూడండి. అప్పుడు ఈ రెండు చేసే కాంబినేషన్ చాలా బాగుంది. మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ నేబర్స్కి, రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇది ఎలా ఉందని వాళ్ళని కూడా కామెంట్ చేయండి. వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. పెద్దవాళ్ళు అయితే కనుక మీకు తెలియకపోతే పిల్లల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కితే కనుక సబ్స్క్రైబ్ అవుతుంది. ఇది చూసారు కదా ఎంత స్మూత్గా, చాలా సాఫ్ట్గా ఉంటాయి. మరుసటి రోజు కూడా ఉన్నా కూడా తినడానికి బాగుంటాయి. పిండి ఉన్నా కూడా వేసుకోవచ్చు, లేకపోతే దోశలు ఉన్నా కూడా బాగుంటాయి. ఇదిగోండి ఈ చట్నీ, పల్లి చట్నీ, టమాటా పల్లి చట్నీ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ మంచి వీడియో పెట్టడానికి అవకాశం ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా చూడండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇది హెల్తీ రెసిపీ అండి, చాలా చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.